ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘరు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. మనం ఈరోజు తెలుసుకునే విషయం ఏంటంటే, మానవుడు ఎందుకు ధ్యానం చెయ్యాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేయాల్సిందే. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పటి నుండే మాకు ధ్యానం ఎందుకు, మాకు అన్ని రకాలుగా బాగుంది, వృద్ధాపం వచ్చినాక చూద్దాంలే, మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, మా మేము ఇప్పుడు ఎంతో బిజీగా ఉంటాము, మేము ఎన్నో పనులు చేసుకోవాలి అని ఇలా రకరకాలుగా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులను చెప్తుంటారు. కానీ మరి ఇక్కడ ఆలోచిస్తే మానవుడు ఎన్నో రకాలుగా జీవిస్తున్నాడు, ఎన్నో రకాల ఇబ్బందులతో ఉంటున్నాడు, కానీ ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు. చాలా మటుకు ఏదో ఒక రకంగా దుఃఖానికి గురి అవుతుంటాడు. మరి ఎందుకు మానవుడు దుఃఖంలో ఉంటాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే, సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక్కడే సృష్టికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. ఆ సృష్టికి విరుద్ధంగా జీవించడం వల్లే మానవుడు దుఃఖానికి లోనవుతున్నాడు. అందుకే ధ్యానం చేయాలి, అంతకు తప్ప వేరే ఏం లేదు. అంటే మానవుడు ఆ దుఃఖంలో నుంచి బయటపడటానికి, ఇంకా చావు పుట్టుకల గురించి తెలుసుకోవడానికి, ఇంకా తనకున్నటువంటి అంటే ఎవరికి, మానవుడికి ఉన్నటువంటి అజ్ఞానం నుంచి బయటపడటానికి మానవుడు ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఇంకా శారీరక సమస్యల నుంచి బయటపడటానికి ధ్యానం చేయాలి. మానసిక లాభాలు పొందడానికి, ఏకాగ్రత కోసం ధ్యానం చేయాలి. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కోసం, మానసిక ధైర్యం కోసం, ఇలా చెప్పుకుంటూ పోతే మానవుడు ఎన్నో రకాల లాభాలు పొందగలుగుతాడు. వాటన్నిటి కోసం ధ్యానం చెయ్యాలి. ముఖ్యంగా మానవుడు ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో తెలుస్తుంది. ధ్యానం అంటే ఏదో ముసలి వాళ్ళైనాక చేసేది కాదు, నిన్ను నువ్వు తెలుసుకునే మార్గం. అది మనల్ని మనం తెలుసుకోవడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం. కానీ ఈ ప్రాపంచిక మాయలో పడి మనం ఆ విషయాన్ని మరిచిపోతున్నాం. ఎందుకు? ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్న ప్రతిదీ చూసి, ప్రపంచంలో ఉన్న ప్రతిదీ చూసి మనకు కావాలనుకుంటున్నాం. ఆ కావాలని ఎప్పుడైతే కోరిక కలుగుతుందో మానవుడికి సమస్య, దుఃఖాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే విషయం మర్చిపోయి వీటన్నిటి కోసం మనం ప్రాకులాడుతున్నాం, దానికే దుఃఖపడుతున్నాం. చూడండి, ఈ మాయ ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి విష్ణుదేవుడు నారద మహర్షి భూలోక యాత్రకు వచ్చారంట. వచ్చినాక అలా తిరుగుతుంటే నారదుడు అడుగుతాడంట, స్వామి మాయ అంటే ఏంటి అని అడుగుతాడంట. అంటే అప్పుడు నారద మహర్షిని చెప్తాడంట విష్ణుదేవుడు, నారద, నాకు కొంచెం దాహంగా ఉంది, కొన్ని నీళ్లు తీసుకురా, అక్కడ దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది, ఆ ఇంటికి వెళ్ళి చూడు అని చెప్తాడంట. ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా తల్లి, ఇంట్లో ఎవరున్నారు, కాసిని నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడంట. అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక అందమైన యువతి బయటికి వస్తుందంట. వచ్చినప్పుడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైపోతాడంట నారద మహర్షి. ఆ వచ్చిన ఆవిడ కూడా ఏం చేస్తుందంట, నారద మహర్షి ఆమెకు నచ్చి మన ఇద్దరం వివాహం చేసుకుందామా అని అడుగుతుందంట. మనకు తెలుసు నారద మహర్షిని, కానీ ఆమెకైతే తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి వివాహం చేసుకొని మంచిగా సంసార జీవితాన్ని గడుపుతుంటారంట. గడుపుతుంటే అక్కడ వాళ్ళకు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినాక కొన్ని రోజులైన తర్వాత ఒక పెద్ద వరద వస్తుందంట. ఆ వరద వచ్చి
భార్య పిల్లలు అందరూ కొట్టుకొని పోయి అక్కడ అందరూ చనిపోతారంట. వాళ్ళందరి కోసం నారద మహర్షి ఏడుస్తూ కూర్చుంటాడంట. అప్పుడు విష్ణుమూర్తి స్వామి దేవుడు కదా, భగవంతుడు కదా, అతని దగ్గరికి వెళ్ళి నారద అని చెప్పి భుజం మీద చేయి వేస్తాడంట. అప్పుడు వేస్తే అప్పుడు అడుగుతాడంట, ఏంటి విష్ణుదేవుడు, ఏంటి నారద నీళ్లు తీసుకురమ్మంటే ఇక్కడ వచ్చి కూర్చున్నావు అంటే, ఏంటి స్వామి ఇదంతా అని అడుగుతాడంట. ఎవరు? నారదుడు. మాయ అంటే ఇదే అంటాడంట విష్ణుదేవుడు. అలా మనం కూడా మాయలో పడి కొట్టుకొని ఈ విధంగా మన యొక్క జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి మనం జీవిస్తున్నాము. మరి మన జీవిత లక్ష్యం మనకు తెలియాలంటే ఏం కావాలి? ధ్యానం చెయ్యాలి. కానీ ఊరికనే చేస్తామా ధ్యానం? ఒకరు ఏదో ఒక సమస్యతో ఈ మార్గంలోకి వస్తారు. ఉట్టినే వస్తారా? ఒకరు అనారోగ్యంగా వస్తారు, ఒకరు మానసికంగా వస్తారు, ఒకరు ఆర్థికంగా వస్తారు, ఏదో రకరకాల ఇబ్బందులతో, లేదా అన్నీ ఉన్నా ఏదో తెలుసుకోవాలి, ఆ తృప్తి లేని జీవితం జీవిస్తుంటే అప్పుడు ఈ మార్గంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సద్గురువు దొరుకుతాడు. ఆ సద్గురువు ద్వారానే భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాడు. చెప్తున్నాడు కదా మనకు సద్గురువులు ఏం చెప్తున్నారు? నీవు శరీరం కాదు, ఆత్మవు. ఆత్మ ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. అంటే మన హృదయంలోనే ఉన్నాడు. ఆ భగవంతుడు మనలో ఉండటం వల్లనే మనం ప్రతి ఒక్క పని చేయగలుగుతున్నాం. ఏం చేయగలుగుతున్నాం? మాట్లాడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, స్పర్శించగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. ప్రతి ఒక్క పని మనం చేయగలుగుతున్నాం. ఆ భగవంతుడు మనలో ఉండటం వల్లనే మనలో 200 క్రియలు జరుగుతున్నాయి. అవే రక్త ప్రసరణ క్రియ, విసర్జన క్రియ, ఇక శ్వాసక్రియ, జీర్ణక్రియ, ఇలా ఎన్నో క్రియలు మనలో జరుగుతున్నాయి. మరి ఆత్మ మనలో ఉన్నందుకే మానవుడు మాధవుడు కాగలడు. దానికోసమే మనం ధ్యానం చేయాలి. ఈ మానవుడే మాధవుడుగా ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యాల్సిందే. ధ్యానంలోకి రావడం వల్ల మన శరీరంలో ఏ ఏ మార్పులు జరుగుతాయి ఇప్పుడు చెప్పుకున్నాం మనం. మన శరీరంలో 200 క్రియలు జరుగుతాయి. ఇంకా మన శరీరంలో 49 వాయువులు ఉన్నాయి. కానీ మనకు మహాత్ములు 10 రకాల వాయువులు మాత్రమే చెప్పారు. ఏంటి అవి అంటే పాన, అపాన, సమాన, ఉదాన, వ్యాన. ఇంకా ఉపవాయువులు కూర్మ, కృకుర, నాగ, దేవదత్తు, ధనుంజయ. ఇలా ఈ 5 వాయువులు, 5 ఉపవాయువులు. మరి ఇక్కడ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడూ సంతోషంగా జీవిస్తాం, కానీ ఆ సంతోషం తాత్కాలికం. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామో అప్పుడే మనం ఆనందంగా జీవించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ ఆనందం అనేది మనలోనే ఉంది. మనకు తెలియక మనం బయట వెతుకుతున్నాం. వెతకాల్సింది బయట కాదు. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తావో, మనలోకి మనం ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఆనందం లభిస్తుంది. మన లోపలికి వెళ్ళాలంటే మనకు ఒకటి ఉంది అడ్డుపడేది. ఏంటది? మన మనస్సు. ఆ అడ్డును తొలగించుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. చూడండి, మానవుడు ఈ మనసు యొక్క ప్రాముఖ్యతతోనే జీవిస్తున్నాడు. ఎలా అంటే ప్రపంచంలో చూసిన ప్రతిదీ కావాలనుకుంటున్నాడు. మనం ఇందాకే చెప్పుకున్నాం. అందుకే మనకు ఈ కష్టాలు, బాధలు, సమస్యలు. వాటి వలనే దుఃఖం కూడా. ఎందుకు? తనది ఏదైతే కాదో దానికోసం వెంపర్లాడుతున్నాడు మానవుడు. ఆ వెంపర్లాడటం వల్లనే ఈ ప్రపంచమంతా గాలిస్తుంటాడు. ఆ ప్రపంచం వైపే తన మనసు తిరిగి ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఈ మనస్సు అనేది చాలా చాలా దీన్ని ఎట్లా పోల్చుకోవచ్చు అంటే ఒక జిత్తుల మారి నక్క అంటారు చూడండి. ఆ నక్కతో మనం దీన్ని
పోల్చవచ్చు. ఒక్క సెకను దీన్ని వదిలేశామంటే ప్రపంచమంతా తిరిగి వస్తుంది. చూడండి, మనం చూడడానికి ఈడ ఉన్నాం, క్లాస్ వింటున్నాం కదా, కానీ మనసు ఎటో పోతుంది. ఆ మనసు అనేది చెప్తారు మనకు, గాలి కంటే అతి వేగంగా ప్రయాణిస్తుంది. క్షణాల్లో అమెరికా కూడా పోతుంది ఈ మనసు. అంత శక్తి ఉంది ఈ మనసు. ఈ మనసు ప్రభావం వలనే మనం ప్రతి ఒక్కరిని పేర్లు పెడుతున్నాం. ఏం పేర్లు పెడుతున్నాం? వీడు చెడ్డవాడని, వాడు మంచివాడని, వీడు నల్లగా ఉన్నాడని, వాడు తెల్లగా ఉన్నాడని, వీడు పొట్టిగా ఉన్నాడని, వీడు పొడుగ్గా ఉన్నాడని, ఇలా రకరకాలుగా మనం పేర్లు పెడుతున్నాం. చూడండి, మరి మనం అనుకుంటాం మనమంటే మామూలు మానవులం ఇలా పెడతాం. కానీ మహాభారతంలో ఒకసారంట శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి దుర్యోధనుడు, ధర్మరాజు ఇద్దరు వెళ్తారంట. వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి ఒక పరీక్ష పెడతాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. ధర్మరాజుకు ఏం చెప్తాడంటే, ఊర్లో ఎవరైనా చెడ్డవారున్నారేమో చూసిరా అని చెప్తాడంట. అదే దుర్యోధనుడికి ఊర్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారేమో చూసిరా అని చెప్తాడంట. అప్పుడు ఇద్దరూ వచ్చి ఏం చెప్తారంట? ధర్మరాజు తెలుసు కదా మనందరికీ, ధర్మంగా జీవించేవాడు, ఎంతో గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి ఊర్లో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు, ఉంటే నాలోనే ఏమైనా చెడ్డ ఉందేమో అంటాడంట. మరి అదే దుర్యోధనుడు మనకు తెలుసు ఎంత పిసినారోడో. అలాంటి వానికి ఏం చెప్పిండు ఇక్కడ దుర్యోధనుడు? ఎవరైనా మంచివారు ఉన్నారేమో అని చూడమంటే అక్కడ దుర్యోధను చెప్తాడు, ఊర్లో అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారు, ఉంటే ఏమైనా నాలో మంచి ఉందేమో అని చెప్పి ఇక్కడ చెప్తారు. అంటే ఈ మనసు ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకో. ఇక్కడ మనసు కంటే తృష్టమైన పదార్థం ఇంకొకటి లేదు. మనసు స్థాయిలో ప్రతి ఒక్క చర్యకు ప్రతిచర్య జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ మనసుకు శరీరంలో భౌతికంగా ఎలాంటి ఉనికి లేదు. ఈ మనసు ప్రభావం వల్లనే ఇది లోపల ఉంటుంది. మనకు కనిపిస్తుందా? లోపలే ఉంటుంది, కానీ అన్ని బయటి పనులు చేస్తుంది. మన ఇంద్రియాలకన్నిటికీ ఈర్ష, అసూయ, ద్వేషం, ఇలా రకరకాలుగా మనం ఆ మనసు ప్రభావం వలనే పెంచుకుంటాం. ఎప్పుడైతే మనం ఈ మనసు ప్రభావాన్ని తొలగిస్తామో అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ మనకు దైవ స్వరూపులుగా కనిపిస్తారు. అందరూ మంచి వాళ్ళుగానే మనకు కనిపిస్తారు. దీనికి అంటే ఎవరికి? ఈ మనసుకు ప్రాముఖ్యం ఇస్తే ప్రతి ఒక్కరిలోనే మనం చెడును చూస్తాం. నేనే గొప్ప, నా అంతటి వాళ్ళు లేరు అని అనుకుంటాం. అందుకే మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో ఆ మనసు ప్రభావం తగ్గుతుంది. తగ్గినప్పుడు అందరం ఆత్మస్వరూపులమే అని తెలుసుకుంటాం. అందుకే చూడండి, ఈ ధ్యానం అనేది శారీరక లాభాల కోసం, కోరికల కోసం చేసినట్లయితే మనం ఇంకా ప్రాపంచిక జీవితంలో ఉన్నట్లే, ఆ ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నట్లే. ధ్యానంలోకి వచ్చి కూడా మనకేమీ లాభం లేదు. ఈ ధ్యానం ఎందుకు చెయ్యాలి? ఆత్మజ్ఞానం పొందడానికే ధ్యానం చెయ్యాలి. ఆ భగవంతుని తెలుసుకోవడానికే ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ భగవంతుని కోసం పరితపిస్తామో, ఆయన కోసం ధ్యానం చేస్తామో మనందరి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి అలాంటి శిక్షణ కోసమే మనం ధ్యానం చేయాలి తప్ప ఈ పై లాభాల కోసం చెయ్యవద్దు. మనం ఎప్పుడైతే భగవంతుని కోసం ధ్యానం చేస్తామో ఆటోమేటిక్గా మన ప్రాపంచిక జీవితం కూడా బాగుంటుంది. ధ్యానం చేస్తే మనం ఎలాంటి చింతలు లేకుండా జీవిస్తాం. ఇంకా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలుసుకుంటాం. ఈ కర్మ సిద్ధాంతం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకు వచ్చినటువంటి కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ రెండింటిని సమస్థితిలో తీసుకుంటాం.
అందుకే యోగులు చెప్తారు కదా, సమత్వం యోగ ఉచ్యతే. తెలుసు కదా మనందరికీ, కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని ప్రతి ఒక్కటి సమంగా చూస్తాం. ఏది వచ్చినా నా కర్మ ఫలమే అని మనం తెలుసుకుంటాం. ఎందుకు? నేను గత జన్మలో చేసిందే ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తున్నాను అనే విషయం ఒక యోగికి మాత్రమే తెలుసు. మరి మనం ధ్యానం చేయడం వల్ల మనకు కూడా ఈ విషయం తెలుస్తుంది. అందుకే ఇక్కడ దుఃఖానికి ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళు ఇంకా ఈ యోగ మార్గంలోకి రానట్లే. పత్రి సార్ అదే చెప్తాడు, నీవు దుఃఖంలో ఉంటే కనుక నీకు యోగత్వం రానట్లే అని చెప్తాడు. చూడండి, మనం ఎన్నో తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేస్తుంటాం. మనం చేసేటటువంటి కర్మల్ని భగవంతుడు క్షమించవచ్చు, కానీ కర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనల్ని వదిలిపెట్టదు. 7 సముద్రాల వెంట దాక్కొని ఉన్న మనల్ని ఆ కర్మ వదిలిపెట్టదు. మనం గమనిస్తే మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఎప్పుడో 50 జన్మల కిందట, 50 రోజులు కాదు, 50 ఏండ్లు కాదు, 50 జన్మల కిందట అతడు ఏం చేసిండు, ఒక పక్షి గుడ్లను 100 గుడ్లు పెట్టింటాయంట. అవి ఆ పక్షి గుడ్లను విచ్ఛిన్నం చేసింటాడంట. చేసినందుకు ఆయన 50 జన్మల తర్వాత ఒకే జన్మలో 100 మంది పుత్రుల్ని కనే ఆ శక్తి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మహాభారత యుద్ధంలో 100 మంది పుత్రులను కోల్పోవడం జరిగింది. చూడండి కర్మ ఎంత గట్టిగా ఉంటుందో. కక్ష ఉండొద్దు అంటాం, కానీ కర్మ మాత్రం మనల్ని అస్సలు వదిలిపెట్టదు. కర్మ వదలదు అనేదానికి మనం ఇదే నిరూపణ. అవునా? అట్లా మనం చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు, కానీ ఒక ఎగ్జాంపుల్గా తెలియాలని చెప్పేసి నేను ఇదొకటి చెప్పడం జరిగింది. మరి ఇంకా అందుకే భగవంతుడు మన మీద ప్రేమతో, ఆయన బిడ్డలం కదా మనం, మనకి ఈ మార్గాన్ని చూపించడానికి మన జీవితంలోకి ఒక సద్గురుని తానే పంపిస్తాడు. మళ్ళీ ఇప్పుడు మన పిల్లలు మనం ఎప్పుడన్నా సతాయిస్తుంటారు, సతాయిస్తుంటే వాళ్ళకు కావాల్సింది ఇప్పిస్తే వాళ్ళు చెడిపోతారేమో అని ఒక దిక్కు భయం ఉంటుంది. ఇప్పియకపోతే అయ్యో ఇప్పియకపోతే కదా పిల్లలు బాధపడతారని ఉంటుంది. దాన్ని డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఏదో ఏదో ఒక విధంగా వాళ్ళు అడిగింది అందజేస్తాం. అలాగే మనం ఆ భగవంతుని బిడ్డలు, మనం బాధపడుతుంటే ఆయన ఏం చేస్తాడు, మన జీవితంలోకి ఒక సద్గురువుని పంపిస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలోకి సద్గురువు వస్తాడో అప్పుడు ఇంకా మనకు దుఃఖం పోవడానికి ఈ ధ్యాన మార్గాన్ని చూపిస్తాడు. చూడండి, ఎవరైనా సరే ఎంత కష్టంలో ఉన్నా సరే ఈ ధ్యాన మార్గంలోకి వస్తే వాళ్లకు భరించగలిగే శక్తిని ఆ సద్గురువు చూపిస్తాడు. మనకిప్పుడు అందరికీ అనుభవం అయింది కదా. మనకి ఇంతకుముందు ఏదైనా ఒక అనారోగ్యం అనుకోండి, ఒక సమస్య అనుకోండి, ఒక బాధ అనుకోండి, ఒక కష్టం అనుకోండి, వచ్చినప్పుడు ఇంతకుముందు ఎట్లా తల్లడిల్లేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నా మనకు మనమే గమనించుకుంటే మనకు తెలుస్తుంది. ఏ సమస్య అయినా ఇప్పుడు ఈజీగా మనం తొలగించేసుకుంటున్నాం. అంటే ఆ ధైర్యం కూడా మనకు ఎవరికైనా వచ్చేసింది. అంతేకాకుండా మనం ఇప్పుడు మనందరం ధ్యానం నేర్చుకుంటున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం. మరి మనం కూడా ఎవరికైనా ధ్యానం నేర్పుతుంటాం కదా. ఈ ధ్యానం నేర్పేటప్పుడు మనం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్పాలి, తెలియజేయాలి. ఎందుకంటే మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే ఆ భగవంతుని తెలుసుకోవడానికి చేస్తున్నాం, అంతేనే కదా. మరి అంతేకాకుండా ఈ కర్మలన్నీ మనమే చేసుకొని వచ్చాం, వాటిని తీసుకొని కర్మలు అనుభవించడానికి కదా మనం ఈ భూమి మీదకి వచ్చింది. ఆ విషయం వాళ్ళకు చెప్పాలి. చెప్పినప్పుడు మనకు వచ్చినటువంటి కష్టాలను ఓర్చుకునే శక్తి వస్తుంది అని ఈ కర్మ సిద్ధాంతం గురించి ఎప్పుడైతే చెప్తామో వాళ్లకు పూర్తిగా అవగతం అవుతుంది. ఇంకా మనం
గమనిస్తే ఈ ధ్యానం ద్వారా మనం ఆ భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు అంటే దైవాన్ని తెలుసుకునే ప్రయత్నం మంచి వాళ్ళకే కాదండి, దుష్టులకు కూడా తెలుసుకునేంత శక్తి ఉంది ఈ ధ్యానంలో. మనం గమనిస్తే రత్నాకరుడు, అతడెవరు? ఒక దారి దోపిడి దొంగ, అవునా కదా? మరి ఏం చేసిండు నారద మహర్షి? ఆయన చేసే పని తప్పు అని తెలియచేసిండు. నువ్వు ఇంత పాపాలు చేస్తున్నావు కదా, ఈ పాపంలో నీ కుటుంబ సభ్యులు భాగం పంచుకుంటారేమని ఒక చిన్న ప్రశ్న వేసినందుకే ఏమయ్యిండు? వాల్మీకిగా రామాయణాన్ని రచించి మన ముందు పెట్టాడు. అంటే ధ్యానానికి ఎంత గొప్ప శక్తి ఉన్నట్టు ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయమే, అవునా కాదా? అంత ఈజీగా మారతారా ఉట్టికి చెప్తే? అంటే ధ్యానం చేయడం వల్ల అంత శక్తి వస్తుంది. మరి ఇంకా విశ్వామిత్రుడు రాజైనా కూడా ధ్యానం చేసి ఏం చేసిండైనా మహర్షిగా మారాడు. చూడండి, రాజు అయితే కేవలం ఒక రాజ్యానికి మాత్రమే, రాజు రాజ్యం గురించి మాత్రమే తెలుస్తుంది. అదే బ్రహ్మర్షి అయితే ఈ సృష్టి గురించి మొత్తం తెలుసుకుంటాడు, అవునా కదా? ఎంత శక్తి ఉంది ఈ ధ్యానానికి. మరి ధ్యానం చేయాలా వద్దా? ప్రతి ఒక్కరు, భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సిందే. చూడండి, ఒక కోటీశ్వరుడైతే ధ్యానం చేయకపోతే డబ్బును మాత్రమే చూస్తాడు. ఆ డబ్బుని ఎప్పుడు లెక్క పెట్టుకుంటాడు, ఎప్పుడు నేనే గొప్ప అనుకుంటాడు. అదే ధ్యానం చేస్తే సృష్టిలో ఉన్నటువంటి లోకాల గురించి తెలుసుకుంటాడు, ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకుంటాడు. నేనెంత, ఆఫ్టర్ ఆల్ ఒక పని వాణ్ణి. ఎవరికి పనివాడు? ఆ సృష్టికర్తకు పనివాడు. మనమంతా పనివాళ్ళమే కదా, ఆయన బిడ్డలము, ఓకే, అదొక విషయం. మనం గమనిస్తే ఆ సృష్టిలో మనం కూడా ఒక పని వాళ్ళమే. అందుకే ఇవన్నీ మనకు ధ్యానం చేస్తేనే మనకు అర్థమవుతుంది. ధ్యానం చేయకపోతే అహంకారంతో మనం విర్రవీగుతుంటాం. నేనే గొప్ప, నాకే అంతా తెలుసు. ధ్యానం చేసినాక తెలుస్తుంది మనకేమీ తెలియదు, మిడిమిడి జ్ఞానంతో, తెలిసి తెలియని జ్ఞానంతో మనం జీవిస్తున్నాము, గొప్ప అనుకుంటున్నాము అని. అందుకే ఇక్కడ చూడండి, పాపాత్ములైనా, ధనవంతులైనా, పదవులున్న వాళ్ళైనా, కోటీశ్వరులైనా, రాజులైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా సరే వాళ్లకు కొంతే తెలుస్తుంది. ధ్యానం చేస్తే సృష్టి గురించి మొత్తము తెలుస్తుంది, సృష్టికర్త గురించి తెలుస్తుంది, ఈ లోకంలో కోటాను కోట్ల లోకాల గురించి తెలుస్తుంది. అందుకే పత్రిజీ గారు ఏం చేసిండు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించడమే కాకుండా ఏం చెప్పిండు? ఆయన కోరిక ఒకటే ఒకటి, ఏంటి అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి, శాకాహారిగా మారాలి. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్, ఈ మూడు కావాలి. ఆ కావాలి అని ఎప్పుడైతే మనకు చెప్పాడో, ధ్యానులమైన మనమంతా ఆ గురువుకిచ్చే గురుదక్షిణగా మనం చేయాలి. ఏం చేయాలి? మనందరము ధ్యానం చేస్తూ అందరి చేత ధ్యానం చేయించాలి. అప్పుడే మనం గురువుకు విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే ఏ మానవుడు దుఃఖంలో కూరుకుపోకూడదంటే ప్రతి ఒక్కరూ పత్రిగారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యాలి. ధ్యానం ఎంత గొప్పదో తెలిసిపోయింది కదా, చెప్తారు కదా అందరికీ, ప్రతి ఒక్కరికి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ధ్యానాన్ని తెలియచేయండి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.